జై శ్రీరామ్. శ్రీరామ కథ 8వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మక. 8వ భాగంలో శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగానదిని సమీపించారు. అందరూ గంగను చూడంగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగు వారు ఆ గంగలో తమ పితృదేవతలకు తర్పణను సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుశనాభుడికి 9 కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారులు లేరు. తనకి కుమారులు కలగటం కోసం పుత్రకామిష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడికి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గాది అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు అన్నాడు. నేను ఆ గాది యొక్క కుమారుణ్ణి రామా, నేనే ఆ కుమారుణ్ణి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు రుచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంతో బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయటానికి వచ్చాను. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు, నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమైంది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమపావనమైంది అన్నారు. అప్పుడు రాముడు, గంగకి త్రిపదగా అన్న నామం ఉంది, అది ఎలా వచ్చిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజుకు ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళకి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గంగ, రెండవ కుమార్తె ఉమా. స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపించమని అడిగారు దేవతలు. దానికి హిమవంతుడు సరేనని, దేవకార్యం కనుక ఎవరైనా ఒప్పుకుంటారు, గంగని స్వర్గంలోకి ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముకుడు దహించిన శివుడికి అర్ధాంగి అయింది. హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమపావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేబడింది, పాతాళానికి చేరింది. 3 లోకంలో ప్రవహించింది కనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు విషయాలన్నీ మనసుకు హత్తుకునేట్టు చెప్తారు. కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుషుల పాపములను హరించగలిగింది అయిన గంగను గురించి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకు ఆశ్చర్యం వేసింది. పార్వతీదేవి శంకరుడు తేజస్సును అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలియిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవ్వరము దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పట్టుకుని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు. వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు. కానీ ఇప్పటికే నా రేతస్థానం నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటికి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు, కావున మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డ కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికి కూడా మీ భార్యలందరూ బిడ్డలు పుట్టరు అని చెప్పించిందన్నమాట.
నా భర్త అయిన శంకరుడు తేజస్సు భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుంచి భూమికి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుంది అని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకున్నారు. తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు చేసింది తప్పో ఒప్పో తెలియదు, కానీ లోక కళ్యాణం కోసమే చేశారు వాళ్ళు. అలా భూమి అంతా వ్యాపించిన ఆ శంకరుడు తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుని కలిపి ఈ రుద్ర తేజస్సుని తమ యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సును తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేయడానికి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడనే రాక్షసుడు తన పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చేయాలో తోచక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు మనోరమల కుమార్తె అయిన గంగా పార్వతులకి పెద్దగా తేడా లేదు కాబట్టి పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తం నువ్వు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యం కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అద్భుతమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, ఈ తేజస్సు నేను భరించలేను, నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వభావం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరం, సీసము పుట్టాయి. ఆ తేజస్సు నుంచి క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థము మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారం పొదలుగా, శరవణ పొదలుగా పుట్టాయి. అక్కడ ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడు ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లవాడు పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రునిగా కార్తికేయుడు, కృత్తికుల పుత్రుడు అని పిలవాలి, అలా అయితే పాలు పడతామన్నారు. దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల సైన్యమును 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివతేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్ని సంభవ అని కూడా నామాలు వచ్చాయి. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనకి కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడు వీర్యం స్కందమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణమార్థాన్ని వివరించాడు కనుక స్వామి మలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. గంగ అసలు భూమి మీదకి ఎందుకు వచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేసిని, సుమతి అని 2 భార్యలు. సుమతి గరుత్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగటం కోసం తన 2 పత్నులతో కలిసి హిమాలయాలో ఉన్న భృగు శ్రవణాన్ని చేరుకుని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న 2 భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకులైన కొడుకు పుడతాడు, 2వ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేసిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడగగా ఆయన మీలో ఎవరు కావాలో మీరే తెలుసుకోండి అని చెప్పారు. వెంటనే పెద్ద భార్య అయిన కేసిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది. నాకు మహోత్సాహం కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని
సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు. రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది. ఆ సొరకాయ కింద పడి పగిలి అందులో నుంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు. వాళ్ళ అందరినీ కలిపి సగరులు అంటారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లలను సరయూ నదిలోకి తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణమయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి ఈ విషయం తెలిసి తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతని వల్ల ప్రజలకు కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడికి తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళ్తున్న అంశమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడు ఆ సగరుడు తన 60,000 మంది కొడుకులను పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తం వెతికించండి అని పంపాడు. వజ్రాలు లాంటి తమ గోళ్లతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చేయమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరెవరూ కంగారు పడకండి, ఆ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనపడబోయేసరికి వాళ్ళు సగరుడి దగ్గరికి వచ్చి చెప్పారు, నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళ లోకం దాకా తవ్వండి అన్నారు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వటం ప్రారంభించారు. అలా తవ్వుతుండగా వాళ్ళకి ఆ భూమిని తూర్పు దిక్కుగా మోస్తున్న దిశాగజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణం చేసి ముందుగా వెళ్తుంటే వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కుగా మోస్తూ కనిపించింది. అలాగే పడమర దిక్కున సోమరసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణాలు చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈసారి ఈశాన్యం వైపు తవ్వటం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనపడ్డారు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఆయన తన గుర్రాన్ని దొంగలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగెత్తేశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుంకారం చేసేసరికి 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. ఎంతకాలమైనా సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరులు మేనమామైన గరుత్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా మీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అన్నారు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్లి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. తర్వాత ఆయన ఒక 30,000 సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు. ఆయన తర్వాత అంశమంతుడు రాజయ్యాడు. ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తర్వాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. కానీ గంగను తీసుకురాలేకపోయాడు. దిలీపుడికి తర్వాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు, నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండటానికి నాకు కుమారుడు కలిగేలా వరమివ్వు అన్నాడు. అలాగే అని పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కానీ
గంగని భూమి మీదకి వదిలితే అప్పుడు భగీరథుడు నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండటానికి నాకు కుమారులు కలిగేలాగా వరమివ్వు అన్నాడు. అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికను నేను తీరుస్తాను, కానీ గంగని భూమి మీదకి వదిలితే దాన్ని పట్టుకోగలిగేవాడు ఎవ్వడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గురించి తపస్సు చేయి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగను పంపుతాను అని అన్నాడు. సశేషం.